ఒకరోజు ఒక వ్యక్తి మరియు అతని స్నేహితురాలు ఒక సరస్సు ఒడ్డున నడుస్తూంగా అచానక్ అతని స్నేహితురాలు జారిపడి నీటిలో పడకరింది. భయంతో ఆ వ్యక్తి ఆమెను రక్షించడానికి నీటిలోకి దూతారు. ఈత కుడుతూ ఉండగా అతని కాళ్ళు ఏదో నీటి మొక్కలుగా అనిపించిన వాటిలో చిక్కుకున్నట్లు అతనికి అనిపించింది. అతను తీవ్రంగా పోరాడి తనను తాను విడిపించుకుని ఒడ్డుకు తిరిగెక్కాడు. కాని అప్పటికీ అతని స్నేహితురాలు కనిపించలేదు. హృదయం విరిగిపోయిన అతను ఆమెను రక్షించలేకపోయిన బాధతో సరస్సును వదిలి వెళ్ళిపోయాడు. ఏళ్ల తర్వాత కూడా ఆమె జ్ఞాపకాలతో బాధపడుతూ అతను మళ్లీ ఆ సరస్సు వద్దకొచ్చాడు. అక్కడ అతను దగ్గరలో చేపలు పట్టుకుంటున్న ఒక వృద్ధుణ్ణి చూశారు. ఆసక్తిగా అతను అడిగాడు, మీరు ఇక్కడ ఎలా చేపలు పట్టగలుగుతున్నారు? నేను కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు నీటిలో మొక్కలు చాలా ఎక్కువగా ఉండేవి. వృద్ధుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, నేను దశాబ్దాలుగా ఇక్కడ చేపలు పట్టుతున్నాను. ఈ సరస్సులో ఎప్పుడూ మొక్కలు కనిపించలేదు. ఆ క్షణంలోనే ఆ వ్యక్తి షాక్కు గురయ్యారు. అతనికి నిజం అర్థమైంది. అతను నీటిలో మొక్కలు అని భావించినవి వాస్తవానికి అతని స్నేహితురాలి జుట్టు. ఆమె సహాయం కోసం అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ అతను భయంతో వాటిని మొక్కలుగా భావించి ఆమెను వదిలేశాడు. అపరాధభావంతో దుఃఖంతో అతను కూలిపోయాడు. తాను చేసిన విషాదకరమైన తప్పును చివరికి అర్థం చేసుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.